హిందువులకు చైనా హోటల్స్లో అనుమతులు లేవు అంటూ చైనాలో రెస్టారెంట్ల ముందు ఏర్పాటు చేసిన బోర్డులు ఇప్పుడు అంతర్జాతీయ వేదికగా సంచలనంగా మారింది. గత నెల భారత్ బ్యాన్ చేసిన 59 యాప్కి ప్రతీకారంగా చైనా స్థానిక ప్రజలు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుంది అనే అనుమానాలు వ్యక్తపరుస్తున్న భారతీయ ప్రభుత్వాది అధికారులు. ఇదే విధంగా పాకిస్తాన్ మరియు నేపాల్ దేశాలలో కూడా కొన్ని హోటల్స్లో హిందువులకు వ్యతిరేకంగా బోర్డులు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. దీనిపై భారత్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. అదేవిధంగా భారత్లో ఈ మధ్యకాలంలో చైనాకు వ్యతిరేకంగా గట్టిగానే ప్రచారం అంబరాన్ని అంటింది. ఈ చర్చనీయాంశంపై మన దేశంలో కాకుండా ఏకంగా అమెరికాకు చెందిన రీనీ లైన్ అనే విదేశీయురాలు స్పందించడం గమనార్హం. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని భారతీయులు కూడా చైనా ఆహార దినుసుల నిషేధానికి పిలుపునివ్వాలని ఆమె తన ట్విట్టర్ వేదిక భారతీయులను అభ్యర్థించడం జరిగింది. భారతీయులు ఆమె పిలుపుకు ఎంతవరకు విలువనిస్తారో వేచి చూడాల్సిందే.